ఒక పర్సన్ గనక 1 కేజీ ఎక్స్ట్రా వెయిట్ ఉంటే నీ మీద ఇంటూ 4 కేజెస్ లోడ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 కేజెస్ ఎక్స్ట్రా ఉన్నాడు అనుకోండి, 5 ఇంటూ 4 20 కేజెస్ లోడ్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం కూర్చున్న బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ మొత్తంకి ఇంపార్టెంట్ ఫౌండేషన్. సో అలాగే మన బాడీకి ఇంపార్టెంట్, మన బాడీకి ఫౌండేషన్ నీ జాయింట్స్. సో ఆ నీ జాయింట్స్ ప్రాపర్గా ఉండాలి, సాల్ట్ తగ్గించుకోవాలి, మూమెంట్ అనేది పెంచుకోవాలి, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తుండాలి. ప్లస్ ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఈ డైట్ కంట్రోల్ చేసుకుండాలి, ఓవర్ ఫ్రై ఫుడ్, రైట్, ఇవన్నీ ఎక్కువ తినకుండా కొంచెం ఇందాక చెప్పినట్టుగా ఒక పూట కంప్లీట్ రా అయితే మీరు ఉడికించిన వెజిటబుల్స్ అన్న తినండి, లేదా రా ఫ్రూట్స్ తినేసి. అంటే ఎసిడిక్ నేచర్ తగ్గిస్తున్నారు మీరు. ఎసిడిక్ నేచర్ ఎగ్జాక్ట్లీ. ఎస్. అయితే సార్ జనరల్ గానే వాకింగ్ మంచిదని చెప్తూ ఉంటారు కదా, వాకింగ్ అనేది మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, ఎంతసేపు వాకింగ్ చేయాలి, తిన్న తర్వాత